Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ మదర్స్ డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఎల్లుండి మదర్స్ డే ఉంది అన్న, మదర్స్ డే వీడియో మీద ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశాను. సో ఈ యొక్క వీడియోలో అయితే హై రేంజ్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ లిరిక్స్ కానీ వీడియో కానీ చాలా అమేజింగ్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క మదర్ ఫోటోని అలా మీ యొక్క అంటే ఆ యొక్క మూడ్లో మీ యొక్క మదర్ ఫొటోస్ని పెట్టుకొని అండ్ మీ యొక్క ఫొటోస్ని అలా పిఎన్జిలా పెట్టుకొని ఇక్కడ లిరిక్స్ పెదవే పలికిన మాటలు అంటూ ఆ యొక్క లిరిక్స్ యానిమేషన్ పెట్టుకొని సో వీడియో అయితే బ్యూటిఫుల్ రేంజ్లో అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 రేషన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మీడియా లేయర్ వాయిస్ ఆడిన 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చిండా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియో బ్యాక్గ్రౌండ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే ర్యాక్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఎక్కువ లెంత్ పెడితే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క మదర్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను ఫస్ట్ మీ ఫోటోని సెలెక్ట్ చేశాను. సేమ్ కిందికి వస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో క్రాపింగ్లోకి వచ్చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు ఈ యొక్క ఇమేజ్ని ఇలా మనకు ఒక అంటే మనకు రౌండ్ షేప్లో క్రియేట్ చేసుకోండి. అదే ఇమేజ్ని తీసుకొని కరెక్ట్ ఆ యొక్క స్కై ఎఫెక్ట్ మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు కదా మూను, సో కరెక్ట్ దాని లెవెల్ ఇచ్చేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. సో బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు మల్టీ అని అప్లై చేయండి. అదే ఇమేజ్ని ఇంకా కొంచెం పైకి స్క్రోల్ అప్ చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్. ఓకే, సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ కలర్ను కొంచెం హైలైట్ చేయండి. మినిమం ఒక 110 అలా పెట్టేసి సో ఇది 110 అలా పెట్టేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ అంటే ఇంకా మదర్స్కు సంబంధించిన వాళ్ళ కొడుకు. ఓకే, సో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ మనకు పిఎన్జీ లాగానే ఉండాలి. మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. అది కూడా ఫ్రెండ్స్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అస్సలు కాదు. సో న్యూ ట్రిక్, ఆల్మోస్ట్ మీ యొక్క ఫోటో వితిన్ 1 సెకండ్లో రిమూవ్ అవుతుంది అండ్ ఫుల్ హెచ్డి ఎలా ఉండే ఇమేజ్ అలానే వస్తుంది. ఓకే, సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ మనకు కీ యానిమేషన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఓకే, సో కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మినిమం ఒక 10 సెకండ్స్ వరకు ర్యాక్ చేయండి. నేనైతే ఒక 9 సెకండ్స్ వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసూరు ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఆ యొక్క ఇమేజ్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక మదర్స్ డేకి సంబంధించిన ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తున్నా. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని కరెక్ట్ ఆ యొక్క ఏదైతే ఉందో కరెక్ట్ ఆ యొక్క బండ్ ఉంది కదా, సో దాని మీద పెట్టేసి ఇదే ఇమేజ్ని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి కరెక్ట్ ఆ యొక్క ఇమేజ్లు మన యొక్క ఇమేజ్ అండ్ మన యొక్క మదర్ ఇమేజ్లు కరెక్ట్ ఉన్నాయో వెరిఫై చేసుకోండి. ఓకే, సో కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఒక ప్యారెంట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో నేను 2 ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా మనకు ప్యారెట్ ఇమేజ్ అండ్ స్వింగ్స్ ప్యారెట్ ఇమేజ్ అనేది 2 ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. సో వన్స్ మనకు ఒకటి వచ్చేసి యానిమేషన్ ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఇమేజ్ని వచ్చేసి ఫస్ట్ ఇక్కడ యాడ్ ఇచ్చేసి
మనకు కిందికి వస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఫిదర్లోకి వచ్చేసి ఈ విధంగా కొంచెం ఫిదర్ ఎనేబుల్ చేసి ఇదే ఇమేజ్ని కొంచెం రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే మనకు ఈ వల్ల సైడ్కి వస్తుంది. సో ఇక్కడ మీరు పెట్టుకోండి, కింద పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి అంటే మనకు ఒక గ్రాస్కు ఫ్లవర్కు సంబంధించిన ఇంకొక ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఆల్మోస్ట్ ఇది మనకు ఎంత జూమ్ కావాలో అంత జూమ్ పెంచేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ ఇక్కడ మనకు డ్రాగ్ చేయండి. ఓకే, సో నేను ఈ లెంత్ పెట్టేసి ఇక్కడ పెడుతున్నాను. ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా ఒక స్పింక్స్కు సంబంధించిన ఇంకొక ప్యారెట్ ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క ప్యారెట్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఆ యొక్క ఇమేజ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ యొక్క ఇమేజ్కి మనకు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇప్పుడు ఆ యొక్క ప్యారెట్ మీద టచ్ చేసి ఇలా ముందుకు కిందికి పెట్టేసేయండి. మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. అదే మళ్ళీ చిలుక మీద టచ్ చేసి మళ్ళీ పైకి పెట్టేయండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మళ్ళీ కొంచెం ఇలా ముందుకు అలా కొంచెం సేమ్ ఆప్షన్. ఓకే, సేమ్ మళ్ళీ ముందుకు మూవ్ అండ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ టచ్ అండ్ ఆ యొక్క ప్యారెట్ అంటే మళ్ళీ జూమ్. ఓకే, సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క ప్యారెట్ అలా మనకి కదలికలు సేమ్ ఆప్షన్. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ అదే మీద కొంచెం మూవ్. ఓకే, సో ఈ విధంగా మీరు ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ పెట్టండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఉదాహరణకి అలా చూపించాను. ఇంకా మీరు ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ ర్యాక్ చేసుకోండి. ఈ విధంగా మనకు యానిమేషన్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఆ యొక్క ప్యారెట్ కూడా అలా ఎగురుతున్నట్టు ఉంది చూడండి. ఇక్కడ మనకు కీ యానిమేషన్ లేదు కనుక అలానే ఉండిపోయింది. మీరు ఆల్మోస్ట్ ఎండ్ వరకు పెట్టుకోండి అలానే. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇంకొకటి నేను ఒక గ్రీన్ స్క్రీన్కు ఫ్లవర్కు సంబంధించిన ఎఫెక్ట్ ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇది మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. అదే టెంప్లెట్ మీద టచ్ చేసి దానికి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా. మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 మినిమం ఒక 36 పెట్టుకొని 50 ఉండేది ఒక 56 పెట్టుకొని దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేశాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క యానిమేషన్ మనకు ఫ్లవర్స్ అలా చిన్నగా మూవ్ అవుతుంటాయి. ఓకే, సో ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడతో ఆ యొక్క ఫ్లవర్స్ మన యొక్క మదర్స్ మన ఫొటోస్ వచ్చేసాయి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క వీడియోతోనే పాటే కలిపే ఇంకోటి నేను ఒక లైటింగ్కు సంబంధించిన వీడియో ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను. ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే ఏదైతుందో దాని మీదనే టచ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇక్కడ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆఫ్ ఎఫెక్ట్లో కరెక్ట్ ఆ యొక్క గోడ సైజ్ మనకు పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ మనకు అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. సో అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి దీనికి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా. మళ్ళీ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి క్రాపింగ్లోకి వచ్చేసి ఇలా ఫుల్ వరకు పైకి స్క్రోల్ అప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అటువండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం. చూడండి బ్యాక్గ్రౌండ్లో అలా మనకు స్కై ఎఫెక్ట్లో లైటింగ్ యానిమేషన్ వస్తుంది. చూడండి ఎంత అమేజింగ్ ఉందంటే చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఒక లిరిక్స్ వీడియో ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్సే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ అదే లిరిక్స్ మీద టచ్ చేసి మనకు కిందికి వస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇంకా మీకు జూమ్ కావాలంటే జూమ్ పెంచేసి సేమ్ కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. లిరిక్స్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా, మీరైతే మ్యూట్ చేయకండి. అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. లిరిక్స్కున్న వాల్యూమ్ అండ్ కలర్ ఇంకా హైలైట్ అవుతుంది, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఏదైతుందో ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని పెట్టుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్ మనకు సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. ఓకే, సో వెరిఫై చేస్తే చూడండి యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక బార్డర్ ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ బార్డర్ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇలా మనకు ఫుల్ వరకు ఈ విధంగా మూవ్ చేయండి. సేమ్ ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క యానిమేషన్ కోసం ఒక్క వీడియో కోసం ఎన్ని లేయర్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు చాలా కష్టంగా ఉంటుంది వీడియో అయితే. సో సూపర్గా ఉంటుంది వీడియో ఎడిటింగ్ అయితే. ఈ విధంగా ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్
ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్క సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.